హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైర్మెంట్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం ఫండమెంటల్ రైట్స్ చూస్తున్నాం కదండి. సో ఫండమెంటల్ రైట్స్లో భాగంగా రాజ్యం అనే పదం గురించి చూద్దాం. అంటే రాజ్యం అనే దాని నిర్వచనం గురించి మనకి పార్ట్ 3లో ప్రాథమిక హక్కులలో భాగంగా ఇవ్వడం జరిగింది. సో దాని యొక్క డెఫినేషన్ అంటే రాజ్యం అనే పదం తీసుకుంటే ఆ రాజ్యంలోకి ఏమేమి వస్తాయి, అంటే ఏమేమి సంస్థలు వస్తాయి అనేవి అన్నీ మనం ఈరోజు చూద్దామండి. ప్రాథమిక హక్కులలో ఏంటంటే మనకి రాజ్యం అనే పదం గురించి పార్ట్ 3లో అంటే ప్రాథమిక హక్కులలో వివరంగా ఇవ్వడం జరిగిందండి. సో దీని ప్రకారము రాజ్యంలోకి ఏమేమి వస్తాయంటే మనకి భారత ప్రభుత్వము, పార్లమెంట్ అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గము, అదేవిధంగా శాసన వర్గము, రెండు కార్యనిర్వాహక వర్గము వస్తుంది, అదేవిధంగా శాసన వర్గం కూడా వస్తుందండి పార్లమెంట్లోకి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర శాసనసభలు అంటే ఏమొస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక వర్గము, అదేవిధంగా శాసన వర్గము. ఇలా భారత ప్రభుత్వం సంబంధించి పార్లమెంట్లో ఏమొస్తాయండి, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గము వచ్చింది, అదేవిధంగా పార్లమెంట్లోనే మనకి శాసనవర్గము వచ్చింది. సేమ్ అలాగే రాష్ట్రానికి వచ్చేసరికి మనకి రాష్ట్ర శాసనసభలు, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గము, శాసన వర్గాలు. దాంతోపాటు ఇంకేమొస్తాయంటే మనకి స్థానిక అధికార సంస్థలు ఉంటాయి కదండి. ఏంటి అవి, మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా బోర్డులు, ఇవి కూడా మనకి ట్రస్టులు, ఇలాంటివన్నీ కూడా మనకి రాజ్యం అనే పదంలో నిర్వచించడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా ఏమొస్తాయంటే ఇంకా అధికార సంస్థలు ఉంటాయి కదా, మిగిలిపోయినవి చట్టబద్ధమైన సంస్థలు కానీ చట్టబద్ధం కాని సంస్థలు కానీ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఎల్ఐసి, ఓఎన్జీసీ, సెయిల్, ఇవన్నీ ఏంటి మనకి పిఎస్యూస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి రాజ్యం పరిధిలోకి రావడం జరుగుతుంది. వీటితో పాటు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మనకి రాజ్యం అనే పదం గురించి ఎంత వివరంగా ఇచ్చినప్పటికీ కొన్ని పదాలు అందులో మిస్ అయినవి ఏం చేసింది, న్యాయ సమీక్ష ద్వారా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మనకి రాజ్యం లోపల పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ సంస్థలు కూడా మనకి రాజ్యం అనే పదంలోకి రావడం జరుగుతుంది అని చెప్పి. అంటే ఏంటి, ఇప్పుడు మన రాజ్యం అంటే ఏమంటాము, మన దేశాన్ని రాజ్యంగా పేర్కొంటే ఇందులో పనిచేసే ప్రైవేట్ సంస్థలు కూడా మనకి ఈ రాజ్యంలో భాగమే. అంటే ప్రైవేట్ సంస్థలు అనేవి ప్రాథమిక హక్కులు ఉల్లంఘన చేస్తే వాటిని న్యాయ సమీక్ష ద్వారా ప్రజలకు న్యాయం చేయడానికి న్యాయ సమీక్ష అధికారం ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది అనమాట. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 12 ప్రకారం మనకి. అంటే ఇప్పుడు చెప్పండి, రాజ్యం పరిధిలోకి మనకి ఏమొస్తాయి అంటే భారత ప్రభుత్వం అంటే పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గము, అదేవిధంగా శాసన వర్గము, రాష్ట్ర ప్రభుత్వము అంటే రాష్ట్ర శాసన వర్గము, అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక వర్గము. దాంతోపాటు ఇంకేమొస్తాయి మనకి పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా బోర్డులు, ట్రస్టులు, దాంతోపాటు చట్టబద్ధమైన సంస్థలు, చట్టబద్ధం కాని సంస్థలు అంటే ఏమిటి, ఎల్ఐసీలు, ఓఎన్జీసీ, సెయిలు, ఇలాంటి సంస్థలు అన్నీ. వీటితో పాటుగా మనకి ప్రైవేట్ సంస్థలు కూడా మనకి రాజ్యం అనే పదంలోకి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి రాజ్యం అనే పదంలో నిర్వచించడం జరిగింది. ఇలా మనకి రాజ్యం అనే పదం నిర్వచించడం వల్ల ఏంటంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా సరే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే వాటిని న్యాయ సమీక్ష చేసి ప్రజలకు ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా చేసే అధికారము సుప్రీంకోర్టుకు ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆర్టికల్ 12 ఏం చెప్తుంది మనకి, రాజ్యం అనే భావనలోకి ప్రైవేట్ సంస్థలు కూడా వస్తాయి అని చెప్తే ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే మనకి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్టయితే ఆ శాసనాలు అనేవి చెల్లుబాటు కావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు భారత పార్లమెంట్ అనేది ఒక చట్టం చేసింది. సో ఆ చట్టం వల్ల ఏంటి, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలుగుతుంది భంగం కలుగుతుంది అని ప్రజలు భావిస్తే ఆ చట్టం చెల్లుబాటు కాదు అని చెప్పి ఎవరు చెప్తారు, సుప్రీంకోర్టు. ప్రజలు న్యాయస్థానం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చెప్తుంది. సో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగే చట్టం ఏ చట్టమైనా సరే చెల్లుబాటు అవ్వదు అని చెప్పి ఆర్టికల్ 13 ప్రకారం చెప్పడం జరిగింది మనకి. అదేవిధంగా ఆ హక్కుని అంటే ప్రజల యొక్క హక్కులను కాపాడాలి అంటే న్యాయ సమీక్ష ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకి ఏ ఆర్టికల్ ప్రకారం వెళ్తామంటే 32 ఆర్టికల్ ప్రకారం మనం సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు, లేదంటే ఆర్టికల్ 226 ప్రకారం ఏంటంటే హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ప్రాథమిక హక్కులు భంగం కలిగితే మనం సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో అలా వెళ్ళాలి అని చెప్పి ఏ ఆర్టికల్ చెప్తుందంటే మనకి ఆర్టికల్ 226 అనేదేమో హైకోర్టుకి అప్పీల్ చేసుకోమని చెప్తే ఆర్టికల్ 32 ఏమో మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అప్పీల్ చేసుకోవడానికి చెప్తుంది. అలా శాసనాలు చేసినవి మన ప్రజల ప్రాథమిక హక్కులు భంగం కలిగిస్తున్నాయని చెప్పి ప్రజలు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆ శాసనాలు చల్లవు అని తీర్పు ఇచ్చే అధికారము సుప్రీంకోర్టుకు ఉందన్నమాట. సో 13 ఆర్టికల్ ఉన్న చట్టం అనే పదానికి విస్తృతమైన అర్థాలు చాలా ఉన్నాయి మనకి. అందులో ఇంకొక అర్థం ఏంటంటే
పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసే శాసనాలన్నీ కూడా మనకి రాజ్యం పరిధిలోకి వస్తాయి, అంతే కదండి. ఇప్పుడు పార్లమెంట్ అనేది మనకి రాజ్యం లోపల ఉన్నప్పుడు సో ఆ పార్లమెంట్ చేసే ప్రతి చట్టం కానీ శాసనం కానీ ఏమవుతుంది, మనకి రాజ్యం పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇంకా ఏమొస్తాయంటే మనకి రాష్ట్రపతి లేదా రాష్ట్ర గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్లు, అదేవిధంగా శాసన దత్తత ద్వారా అంటే ఏంటి, మనకి కార్యనిర్వాహక వర్గాలు జారీ చేసే ఆర్డర్స్ ఉంటాయి కదండి. ఆర్డర్స్ కానీ, బైలాస్ కానీ, లేదంటే రెగ్యులేషన్స్ కానీ, నోటిఫికేషన్లు కానీ, ఇవన్నీ కూడా మనకి రాజ్యం పరిధిలోకి వస్తాయి అనమాట. ఇవి కాకుండా శాసనబద్ధం కానీ శాసన అధికారాలు అంటే ఇప్పుడు మనకి ఆచారాలు, వ్యవహారాలు, మన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకి రాజ్యం లోపల రాజ్యం అనే పదంలోనే రావడం జరుగుతుంది. సో రాజ్యం అనే పదం చూడండి మనకి ఎంత విస్తృత అర్థం ఉందో. రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము, దాంతోపాటు చట్టబద్ధ సంస్థలు, చట్టబద్ధం కాని సంస్థలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, వీటితో పాటు ఇంకేముంటాయి మనకి పార్లమెంట్ చేసే చట్టాలు, రాష్ట్రపతి లేదంటే గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్లు, వీటితో పాటు మనకి ఇంకా ఏమొస్తాయి అంటే అంటే మనకి బైలాసు, రూల్స్, వీటితో పాటు మన సంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా మనకి రాజ్యం అనే పదంలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఏదైనా సరే మనకి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చల్లవు అని చెప్పే అధికారం మనకి సుప్రీంకోర్టుకు ఉందన్నమాట. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కేశవానంద భారతి కేసు తీసుకుంటే, సో ఈ కేశవానంద భారతి కేసులో ఏం జరిగింది, మనకి కేశవానంద భారతి కేసు ఎప్పుడంటే 1973 అండి. 2023కి మనకి కేసు వచ్చేసి 50 సంవత్సరాలు జరిగింది. దీనికోసం సుప్రీంకోర్టు అనేది ఒక వెబ్ పేజీని కూడా ఓపెన్ చేయడం జరిగింది అనమాట, కేశవానంద భారతి కేసు పేరుతోటి. సో మరి ఈ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మనకి రాజ్యాంగం మౌలిక స్వరూపానికి భంగం కలిగించేటట్లుగా ప్రాథమిక హక్కులు ఉంటే గనక సో అలాంటి సవరణ అంటే అలా చేసిన రాజ్యాంగ సవరణ చెల్లదు అని చెప్పి మనకి కేశవానంద భారతి కేసులో చెప్పింది. అంటే ఏంటి, రాజ్యాంగం అనేది పీఠిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పి మనకి కేశవానంద భారతి కేసులో చెప్తూ అలా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా చేసే రాజ్యాంగ సవరణలు ఏవి కూడా చెల్లుబాటు అవ్వవు అని చెప్పి కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది మనకి. ఇది ఫ్రెండ్స్ రాజ్యం అనే పదం గురించి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒక్కొక్క హక్కు గురించి ఒక్కొక్క క్లాస్లో వివరంగా చెప్పుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజైర్ మైండ్స్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.